హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాయితో కొట్టి అతి కిరాతకంగా చంపే సీరియల్ కిల్లర్ స్టోన్ మ్యాన్ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే అది 1985. ఆ సంవత్సరంలో ముంబైలోని సయాన్లో మొదటిసారి ఒక ఫుట్పాత్పై పడుకునే వ్యక్తి శవం కనిపించింది. ఈ వ్యక్తిని ఎవరు చాలా బలమైన వస్తువుతో తలపై కొట్టి చంపినట్లు గమనించడం జరుగుతుంది. సో కొన్ని రోజులు గడిచాక తర్వాత ఫుట్పాత్పై పడుకునే మరొక వ్యక్తి చంపబడతాడు. సో సయాన్తో పాటు కింగ్ సర్కిల్లో కూడా ఫుట్పాత్పై పడుకునే వారిని ఒక బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపే సంఘటనలు అయితే వెలుగులోకి అయితే వస్తూ ఉంటాయి. ఇక చనిపోయిన వారు పేదవారు కావటం, అంతకన్నా సంబంధించిన బంధువులు కూడా అక్కడ లేకపోవడం వల్ల కేసు నమోదు కూడా అవ్వలేదు. ఇక పోలీసులు కూడా ఈ మర్డర్స్ని పెద్దగా అయితే పట్టించుకోలేదు. ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే 6 వ్యక్తులు ఒకే పద్ధతిలో ఒక పెద్ద బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపబడతారు. 6 శవాలు దొరికిన తర్వాత పోలీసులు ఈ మర్డర్స్కి ఏదో కనెక్షన్ ఉందని గ్రహించి ఇది సీరియల్ కిల్లర్ పని అయితే గ్రహిస్తారు. ఇంకాస్త విచారించగా ఒక శవం వద్ద రక్తం మరకలు ఉన్న ఒక పెద్ద బండరాయి అయితే దొరుకుతుంది. అన్ని మర్డర్స్ను బాగా గమనించాక అక్కడ కిల్లర్ బాగా రెక్కి చేసి ఒంటరిగా చీకట్లో పడుకునే వారిని టార్గెట్ చేస్తున్నాడని అయితే తెలుస్తుంది. ఇక కిల్లర్ ప్రతిసారి మర్డర్ కోసం దాదాపు 30 కిలోల బండరాయిని ఉపయోగిస్తున్నాడని, అందుకే శవం యొక్క తల నుజ్జు అయి ఉంటుందని అయితే పోలీసులు అంచనా వేశారు. ఇంత పెద్ద బండరాయిని ఎత్తడానికి కూడా బలమైన శరీరం ఉండాలి, లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది పనిచేసి ఉండాలని ఈ 6 శవాల వద్ద ఎలాంటి విట్నెస్ దొరకలేదు. ఇక చంపుతున్నప్పుడు లేకపోతే చంపిన తర్వాత కానీ ఎవరు చూడలేదు. సో కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి బండరాయిని ఆ చుట్టుపక్కల నుంచి తీసుకునేవాడు. ఇక రాయిని తన వెంట తీసుకురాకపోవటం, చీకట్లో ఒంటరిగా పడుకుని ఉన్న వారిని టార్గెట్ చేయటం, బంధువులు లేని వారిని చంపటం, అన్ని కేసుల్లో ఇదే ప్యాటర్న్ అయితే కనిపించింది. ఇక పోలీసులు హత్యలు జరిగిన 2 ప్రాంతాల్లో ఫుట్పాత్పై ఒంటరిగా పడుకోవద్దని అయితే చెప్పారు. ఇక రాత్రి సమయంలో పెట్రోలింగ్ కూడా చేసేవారు. ఇక హత్యలు మాత్రం ఆగలేదు. లక్కీగా ఒకసారి ఫుట్పాత్పై పడుకున్న ఒక వెయిటర్ కిల్లర్ దాని నుంచి బతికిపోయాడు. ఇక పోలీసులకు రిపోర్ట్ కూడా ఇస్తాడు. ఆ ప్రదేశం చీకటిగా ఉండటం వల్ల కిల్లర్ ఫేస్ సరిగ్గా కనపడలేదు. ఇక 1985 సంవత్సరంలో మొదలైన హత్యలు 1988 వరకు కొనసాగాయి. ఈ 3 సంవత్సరాల్లో అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 12 మంది అయితే చంపబడ్డారు. చాలామందిని పోలీసులు అయితే విచారిస్తారు, కానీ సాక్షులు లేనందుకు వదిలేయాల్సి వచ్చేది. ఇక 1988 సంవత్సరంలో ముంబైలో సీరియల్ కిల్లింగ్స్ అయితే ఆగిపోయాయి. ముంబై పోలీసులకు కూడా కాస్త ఊరట అయితే లభిస్తుంది. ఇక 1989 సంవత్సరంలో ముంబై నుంచి 1926 కిలోమీటర్ల దూరంలో కోల్కతా నగరంలో అయితే ఫుట్పాత్పై పడుకుని ఒక వ్యక్తిని పెద్ద రాయితో తలపై కొట్టి చంపడం అయితే జరిగింది. తర్వాత మరొకటి ఇలా ఫుట్పాత్పై శవాలు దొరకడం వల్ల కోల్కతా పోలీసులు అలర్ట్ అవుతారు. ఇక కోల్కతాలో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల మోహరించబడ్డారు. ఒంటరిగా పడుకోవద్దని కూడా చెప్పారు ఇక పబ్లిక్కి. సో మరోవైపు కిల్లర్ మాత్రం ఒక మర్డర్ తర్వాత మరొకటి చేసుకుంటూ 13 ఫుట్పాత్పై పడుకునే వారిని చంపేస్తాడు. కోల్కతాలోని ఒక ఇంగ్లీష్ వార్తాపత్రిక మొదటిసారి తమ ఆర్టికల్స్ని కిల్లింగ్స్ను స్టోన్ మ్యాన్గా అయితే రాయటం జరిగింది. ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మొదటిసారి కోల్కతాలో ఈ సీరియల్ కిల్లర్ స్టోన్ మ్యాన్గా అయితే పిలవటం జరిగింది. అలా అప్పటి నుంచి ఈ కిల్లర్ స్టోన్ మ్యాన్గా అయితే పడింది. ముంబైలో జరిగిన మర్డర్స్, కోల్కతాలో జరిగిన మర్డర్స్ ఒకే వ్యక్తి చేసి ఉంటాడని ఫుట్పాత్ పై ఉండే వ్యక్తులు అంటే బహుశా తనకు కోపం లేదా వీళ్ళంటే నచ్చకపోయేదని ఇరు నగరాల పోలీసులు భావించారు. బహుశా అందుకే సైకో కిల్లర్గా అయితే మారిపోయాడు. 1 సంవత్సరం తర్వాత ఈ హత్యలు కోల్కతాలో కూడా ఆగిపోతాయి. పోలీసులకు కూడా కాస్త ఊరట అయితే లభిస్తుంది. 2009 సంవత్సరంలో అస్సాంలోని గౌహటిలో అయితే మరొకసారి బండరాయితో ఒక వ్యక్తి చంపబడతాడు. ఆ సమయంలో స్టోన్ మ్యాన్ బ్యాక్ అని వార్తలు అయితే రావటం జరిగింది. అక్కడ కూడా 3 హత్యలు అయితే జరిగిన తర్వాత ఈ హత్యలు అయితే ఆగిపోయాయి. 3 పెద్ద నగరాల్లో జరిగిన ఈ హత్యలు 35 సంవత్సరాల తర్వాత కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో దీనికి కారణం ఎవరనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీ కిందనే ఉండిపోయింది. ఇంటనే భయంకరంగా ఉంది కదా, నిజంగా వ్యక్తి ఎందుకు ఇలా మారాడు అనేది పోలీసులకు కూడా తెలియదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.